విజయనగరంలో రాణి భవానీదేవి అనే క్యారెక్టర్ నేను పోషిస్తున్నానండి. అండ్ నాతో పాటు ఒక సన్నిహితంగా నాకు సహాయపడుతూ మేమిద్దరం కలిసి విప్లవ వీరుడు వీళ్ళతో కూడా ఒక భాగమై బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనే క్యారెక్టర్లో కిషోర్ గారు కూడా కనిపించబోతున్నారు. ఆయన కూడా చాలా ముఖ్యమైన ఒక క్యారెక్టర్, కీలకమైన ఒక క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. అండ్ మా హీరోయిన్ సొనాలి అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ పిక్చర్తోనే. పాపం తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది, కానీ చూడ చక్కగా ఎంత బాగుంది చూడండి, మన తెలుగు ఇంటి ఆడపడుచులాగే ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. నో 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 ప్లీజ్ ప్లీజ్, అయ్యో, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, మేడం ఉన్నారు. సో అందరం కలిసికట్టుగా ఈ రోజుల్లో మూవీ చేయడమే చాలా పెద్ద ఘనకార్యం అయిపోయిందండి. ఎందుకంటే దాని మూలంగా ప్రాఫిట్ వస్తుందా, రిటర్న్స్ వస్తాయా, ఏమీ నిశ్చయం లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ మూవీ అంటే ఏదో ఒక మెసేజ్తో రావాలి, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చామన్నది కాకుండా మెసేజ్తో రావాలి అన్న ఉద్దేశంతో మూవీ తీయడానికి ముందొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నిజంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి, జయరామ్ గారిని.